గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ జైలు జీవితానికి త్వరలోనే ఎండ్ కార్డ్ పడుతుందా లేక అబీ పిక్చర్ బాకీ హే భయ్ అంటారా? ఇంకొక కేసులో మాత్రమే బెయిల్ రావాల్సినటువంటి టైంలో తదుపరి ఏం జరగబోతోంది? నకిలీ ఇళ్ల పట్టాల కేసు తర్వాత నెక్స్ట్ ఏం జరగబోతోంది? ఈ పరంపర అక్కడతో ఆగుతుందా లేక మరొక కేసు రెడీ అవుతుందా? పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతున్న చర్చ ఏంటి చూద్దాం. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ జైలు ఎపిసోడ్లో ఎప్పటికప్పుడు ట్విస్ట్లు పెరుగుతూనే ఉన్నాయి. టీడీపీ తరపున 3 సార్లు పోటీ చేసి 2 విడతలు గెలిచిన వంశీ ఒకసారి వైసీపీ బీఫామ్ మీద బరిలోకి దిగారు. 2019లో టీడీపీ నుంచి గెలిచిన వంశీ వైసీపీలోకి జంపు చేయడం, చంద్రబాబు లోకేష్ మీద హద్దు మీరి మాట్లాడడంతో హిట్ లిస్ట్ లోకి చేరిపోయారు. తాము అధికారంలోకి వచ్చాక వంశీని ఖచ్చితంగా టార్గెట్ చేస్తామని అప్పట్లోనే హెచ్చరించాయి టీడీపీ శ్రేణులు. రాష్ట్రంలో అధికారం మారాక ఇక వంశీకి గడ్డు కాలమేనని అనుకుంటున్న టైంలోనే ఈ ఏడాది ఫిబ్రవరి 13న ఒక కిడ్నాప్ కేసులో వంశీని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక అప్పటి నుంచి వరుస కేసులు, పీటీ వారెంట్స్ తో ఆ జైలుకు ఈ జైలుకు మారుతూనే ఉన్నారు ఆయన. ఒక కేసులో బెయిల్ వచ్చినా మరో కేసులో అరెస్ట్ అవుతూ ఆయన సుమారుగా 105 రోజుల నుంచి జైల్లోనే ఉన్నారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఇటీవల బెయిల్ వచ్చింది ఆయనకి. దీంతో ఇక రిలీజ్ అవుతారని భావించారు చాలా మంది. అయితే అదే సమయంలో బాపులపాడులో నకిలీ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారంటూ గతంలో నమోదైన కేసుకు సంబంధించి పీటీ వారెంట్ దాఖలు చేశారు పోలీసులు. అదే రోజున గతంలో అక్రమ మైనింగ్ చేశారంటూ మరొక కేసు కూడా నమోదైంది మాజీ ఎమ్మెల్యే మీద. దీంతో వంశీ బయటకొస్తారని ఎదురు చూస్తున్న ఆయన వర్గానికి గట్టి షాకే తగిలినట్టయిందే. ఒక కేసులో బయలొచ్చే సమయానికి మరో కొత్త కేసు నమోదు చేస్తున్న పరిస్థితులు ఉండడంతో అసలు ఆయన ఎప్పుడు బయటకొస్తారో తెలియక టెన్షన్ గా ఉందని మాట్లాడుకుంటున్నారు వంశీ అనుచరులు. ఇలా ఇప్పటి వరకు వంశీపై మొత్తం 8 కేసులు నమోదవగా 7 కేసుల్లో బెయిల్, ముందస్తు బెయిల్ వచ్చాయి. ఇక నకిలీ ఇళ్ల పట్టాల కేసులో మాత్రమే వంశీకి బెయిల్ రావాల్సిందే. ఇది కూడా వచ్చే వారం క్లియర్ అవుతుందని ఆశగా ఉందట ఆయన అనుచరగణం. సరిగ్గా ఇక్కడే వాళ్ళని ఇంకొక టెన్షన్ వెంటాడుతున్నట్టు తెలుస్తోంది. సరిగ్గా ఆ బెయిల్ వచ్చే సమయానికి మరో కేసు ఏదన్నా బుక్ అవుతుందా లేక జైలు నుంచి రిలీజ్ అవుతారా అన్నది అర్థం కాక టెన్షన్ పడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. మళ్లీ కొత్త కేసులేవి బుక్ అవ్వకుంటే మాత్రమే విడుదలకు అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటికే వంశీ అక్రమాలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలంటూ ప్రత్యేకంగా సిట్ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఇటీవల అక్రమ మైనింగ్ కి సంబంధించి కూడా సిట్ ఇచ్చిన నివేదిక ఆధారంగానే కేసు నమోదు చేశారు. దీంతో ఆయనపై కొత్తగా ఇంకో కేసు పెట్టడానికి రంగం సిద్ధమవుతోందా లేక ఇంతటితో సరిపెడతారా అనే చర్చ జోరుగా జరుగుతోంది పొలిటికల్ సర్కిళ్లలో. ఇప్పటికే 105 రోజులకు పైగా జైలు జీవితం గడిపారు వంశీ. ఈ క్రమంలో ఆయన రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన సమస్యలు తెలుసుకుని మెరుగైన వైద్యం చేయించమని హైకోర్టు కూడా ఆదేశించింది. అటు వంశీకి సానుభూతి రాకుండా ఆయన వ్యతిరేక వర్గం కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియా పోస్టింగ్స్ తో అడ్డుకుంటున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇలాంటి వాతావరణంలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే మీద మరో కేసు బుక్ అవుతుందా లేక నకిలీ ఇళ్ల పట్టాల కేసులో బెయిల్ వస్తే వదిలేస్తారా అని ఆసక్తిగా గమనిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గం.